వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రైతులు పండించిన బియ్యం ఎగుమతికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఏకంగా బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు మంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతగా 45 కోట్ల రూపాయల విలువైన 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిలిప్పీన్స్ మంత్రి ఫ్రాన్సిస్కో పిటియు లారెన్ జూనియర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రశంసలతో మొదలైన ఈ సమావేశంలో మరో ముందడుగు పడింది. తెలంగాణ బియ్యం అధిక నాణ్యతను ఫిలిప్పీన్స్ మంత్రి ప్రశంసించారు. తెలంగాణ నుండి ఫిలిప్పీన్స్కు బియ్యం మరియు వరి ఎగుమతులను పెంచుకునేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లుగా తెలిపారు. ఇక 2026లో తమ దేశానికి 2.00 MMT బియ్యం అవసరం పడుతుందని, ఆ మొత్తంలో ఎగుమతి చేయాలని సూచించారు. అనంతరం తమను కలిసేందుకు సమయాన్ని కేటాయించినందుకు ఫిలిప్పీన్స్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఉత్తమ్ చెప్పారు. అలాగే ఈ ఏడాది చివరిలో తెలంగాణను సందర్శించాలని ఫిలిప్పీన్స్ మంత్రిని ఉత్తమ్ ఆహ్వానించారు. అంతేకాకుండా ఫిలిప్పీన్స్ మంత్రి తెలంగాణ నుండి మొక్కజొన్నలను ఎగుమతి చేసుకునే అవకాశం గురించి కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ఫిలిప్పీన్స్ మంత్రి కూడా త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ను ఫిలిప్పీన్స్ సందర్శించమని ఆహ్వానించినట్లుగా కూడా సమాచారం. వాణిజ్య సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని మరియు సహకరించాలని కూడా ఇరుపక్షాలు బలమైన కోరికను వ్యక్తం చేయడం విశేషం. ఇది నిజంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషికి నిదర్శనమని చెప్పాలి. తమకు ఇచ్చిన శాఖల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సమావేశం గురించి తెలుసుకున్న రైతు సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.